నమః. మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనకు ఇప్పుడు పంచదిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మనకు రెండో రోజున పొద్దున్న మృత్సంగ్రహణము, అంకురార్పణము, దానితో పాటు విశేషమైన కుంభ మండల బింబ పూజలు, దాని తర్వాత మనకు విశేషమైన మిక ముఖ్యమైన అష్టాక్షర మహామంత్ర హోమము, దానితో పాటు మహాలక్ష్మి, సుదర్శన స్వామి అర్చన, జప, పారాయణము, దాని తర్వాత విశేషమైన సుదర్శన మహాలక్ష్మి హోమము ఇవాళ జరిగింది. దీనితో పాటు భక్తులందరకు ఈ ఒక్క దాన్ని ఒక్కొక్క ఫలితాన్ని చెప్పుతూ ఆ ఒక్కొక్క కార్యక్రమము మనకు వెంకటేశ్వర స్వామి కృపతో మనకు ఇలా జరుగుతూ వస్తుంది. ఇవాళ సాయంత్రము విశేషమైన మనకు విష్ణు సహస్రనామ పారాయణము, అష్టాక్షర మహామంత్ర హోమము, మహాలక్ష్మి సుదర్శన హోమము. రేపు పొద్దున్న మనకు సుదర్శన నృసింహస్వామి మనకు ఎటువంటి దోషములు ఉన్నా ఆ దోషాలు అన్నీ నివృత్తి అవ్వడానికి కోసం రేపు పొద్దున్న మనకు నృసింహస్వామి యజ్ఞము, రేపు సాయంత్రము మన అందరికీ భూమి మనకు దొరకాలని చెప్పేసి విశేషమైన లక్ష్మీ వరాహస్వామి హోమము, ఎల్లుండి పొద్దున్న మనకు ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన మనకు మనకు సుదర్శన నృసింహస్వామితో పాటు మనకు వెంకటేశ్వర స్వామి యజ్ఞము, దానితో పాటు ప్రతి ఒక్క పూట మనకు శ్రీ పాంచరాత్రాగమంలో పాద్మ సంహితలో చెప్పబడి ఉన్న పరివార హోమము. ఈ పరివార హోమములో మనకు 4 విధమైన హోమాలు చెప్పబడింది. దాంట్లో అండజం, శ్వేతజం, ఉద్బీజం, జరాయుజం అనే దాంట్లో అండజం అంటే గుడ్డు నుంచి వచ్చే జీవరాశులు, శ్వేతజం అంటే తెలుపు నుంచి వచ్చే జీవరాశులు, ఇలా అన్ని జీవరాశులు బాగుండాలి అనే ప్రార్థనతో ఈ యొక్క పరివార హోమం ప్రతి పూట ఈ యొక్క పరివార హోమం అనేది జరుగుతుంది. దీంట్లో భాగముగా రేపు సాయంత్రం విశేషమైన మనకు పుష్పయాగం అనే కార్యక్రమము, ద్వాదశ ఆరాధనము వెంకటేశ్వర స్వామికి 12 ఆరాధనలు ఎలా మనకు అక్కడ తిరుమలలో జరిపిస్తారో అలాగే శ్రీ పాంచరాత్రాగంలో పద్మ సంహితలో చెప్పబడినట్టు రేపు సాయంత్రం మనకు విశేషమైన ద్వాదశ ఆరాధనము, 12 ఆరాధనలు, దానితో పాటు మనకు పుష్పయాగము వెంకటేశ్వర స్వామికి పూర్తిగా పుష్పంతో అభిషేకము అలా చేసి పుష్పయాగము, దానితో పాటు విశేషమైన యాగాలు జరుగుతుంది. ఎల్లుండి పొద్దున్న మనకు విశేషమైన మహాపూర్ణాహుతి, దాని తర్వాత చక్రస్నానము, చక్రతాళ్వార్లకు విశేషమైన చక్రస్నానము, దానితో పాటు మనకు ఈ అవభృతం అనే స్నానము, ఈ చిన్న స్వామిని తీసుకొని వెళ్ళి వారిని అవభృతము అనే చెయ్యబడి ఉన్న మనకు అవభృత స్నానము ఎల్లుండి పొద్దున జరుగుతుంది. కావున భక్తులు అధిక సంకల్పతో ప్రతి పూట జరిగే యజ్ఞానికి, ప్రతి పూటే జరిగే విశేషమైన ఒక ఆరాధనలో, తర్వాత దానిలో జరిగే విశేషమైన కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిగా ప్రార్థిస్తూ అన్ని జనాలకు లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తూ శ్రీ వైకుంఠపతయే నమః.